నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన మహానేత కాకల తీరిన కాంగ్రెస్ వాది అనగారిన వర్గాల ఆశాజ్యోతి గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిన మహానేత సో వారి తనయుడిగా రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసి మాజీ మంత్రిగా కూడా పనిచేశారు సో వారెవరో మీకు అర్థమైంది అనుకుంటా సో ఎంతో మందికి టికెట్ ఇప్పించిన వంశ చరిత్ర నుంచి ఇప్పుడు టికెట్ కోసం పరితపిస్తున్న పరిస్థితులు ఏర్పడినాయి అసలు ఏమై ఉండొచ్చు ఈ అంశాలపై మనతో డిస్కస్ చేయడానికి వినోద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మీ ప్రవళిక నమస్కారం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ ఫైన్ చాలా హుషారుగా స్మార్ట్గా రెడీ అయ్యి వచ్చారు అంటే ఇది బై అండ్ లార్జ్ ఇది మాకు యూనిఫామ్ అనుకోండి సో రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం ఓకే ఎంతో మందికి టికెట్లు ఇచ్చిన చరిత్ర నుంచి ఇప్పుడు టికెట్ కోసం పరితపిస్తున్న పరిస్థితులు ఏర్పడినాయి అసలు ఏమై ఉండొచ్చు 1999లో ఏం జరిగిందంటారు 99లో మా నాన్నగారు అప్పుడు మేడం సోనియా గాంధీ వాళ్ళతో ఎంబడి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న సీనియారిటీ దాదాపు 70 ఏళ్ళు పనిచేశాడు 70 ఇయర్స్ ఆయనకున్న చరిత్ర ఆయన తనయుడిగా ఉన్నప్పుడు 99లో చెన్నూరులో మా నాన్నగారు 1954లో ఎలక్ట్ అయిన తర్వాత నేను నా రిక్వెస్ట్ పెట్టుకున్నాను నేను చెన్నూరు నుంచి పోటీ చేస్తాను ఎందుకంటే నాన్నగారు అక్కడి నుంచి పని చేశారని 99లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన అప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ బూడా జనార్దన్ గారు ఉన్నారు కొన్ని కారణాల వలన స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా ఓన్లీ 4,000-5,000 ఓట్స్తో తగ్గిపోయింది అది ఎందుకంటే ప్రత్యేకంగా నక్సలైట్ బెల్ట్ ఏరియా ఉండే వేమన్పల్లి నెన్నెల్ అనే ఏరియాలో అక్కడ ఆ టైంలో రోడ్ కూడా అవైలబుల్ లేకుండే కొన్ని ఇష్యూస్ ఆఫ్ ఎలక్షనరింగ్ కొంచెం బ్యాడ్గా అయింది అందుకోసం ఓడిపోవాల్సి వచ్చింది కానీ మళ్ళీ జనాలు కూడా 2004లో ఇచ్చిన 2004 ముందుకు ఒక రాజకీయ ఆధారపడటం అంటే ఒక రాజకీయ నాయకుడు కొడుకు కావచ్చు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకు వస్తే భారీ హంగులతో చేస్తారు కదా ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ఫుల్ కావాలని అంటారు సో ఎందుకు గుర్తుపట్టలేకపోయారా అంటే ఫస్ట్ అటెంప్ట్ కదా ఎక్స్పీరియన్స్ లేదు సో అప్పుడు క్యాంపెయినింగ్ అనే సమస్య కూడా ప్రాక్టికల్గా తెలుగు కూడా మాట్లాడడానికి రాకపోతుండే అంత బాగా ఇప్పుడిప్పుడు కొంచెం నేర్చుకున్నా అప్పుడు 99 అంటే ఇక మా పబ్లిక్ స్కూల్ కల్చర్ ఉండే అది ఇంకా నడుస్తుంది అనుకో కానీ తెలుగు కొంచెం దాని తర్వాత జనాలకు సేవ చేసుకుంటూ కూర్చుంటే ఒక అవకాశం వచ్చింది ఇక 99 అయిన తర్వాత మళ్ళీ దాంట్లో కష్టపడి చెన్నూరులో తిరిగి అది చేసి జనాభాకు డ్రింకింగ్ వాటర్ సప్లై అవి ఇవి స్టార్ట్ చేసుకొని మా విశాఖ ట్రస్ట్ ద్వారా మేము తీసుకున్న కార్యక్రమాలు అప్పుడు తీసుకొని పనిచేసిన తర్వాత జనాలకు ఒక అవగాహన తెలిసింది నా గురించి పేరు అప్పుడు 99లో అంత పెద్దగా లేదు ఒక వెంకటస్వామి గారి కొడుకు పేరు అనే ఉండే కానీ బై అండ్ లార్జ్ మా నాన్నగారి పుణ్యాన్నే ఇలా మేము రాజకీయంలో ఉన్నాము ఆయన ఆశీర్వాదంతోనే ఈ స్టేజ్ వరకు వచ్చినాం ఆర్థికంగా బాగా పెట్టారుగా అప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ కదా ఫస్ట్ అటెంప్ట్ ఉన్నప్పుడు ఒక వి మేడ్ అన్ ఎఫర్ట్ అప్పుడు సక్సెస్ కాలేదు తర్వాత 2004లో మాకు అవకాశం దొరికింది అందుకోసం థింగ్స్ హ్యావ్ చేంజ్ 2004లో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా ఎన్నికయ్యారు మీ నాన్న పనిచేసిన శాఖకే మీరు మంత్రిగా పనిచేశారు సో ఎలా అనిపించింది ఎంతమందికి ఉద్యోగ కల్పనలో మీరు సహాయపడ్డారు అండగా ఉన్నారు అంటే యాజ్ ఎ లేబర్ మినిస్టర్గా వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆయన ఉన్న విశ్వాసాన్ని కొంచెం ముంగట తీసుకెళ్ళడానికి 5 ఇయర్స్ నాన్ స్టాప్గా పనిచేసిన ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఒక బడ్జెట్ క్రియేట్ చేసేది అవసరం ఉండే దాదాపు అప్పుడు తీసుకున్న కార్యక్రమం వల్ల ఒక మంచి కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకు ఒక మంచి ఫండ్ క్రియేట్ చేసి దాదాపు దగ్గర 300 కోట్లతో స్టార్ట్ చేసినాము దానికి ఛాన్స్ ఉంటే ఇవాళ దగ్గర 3,000 కోట్లు దాంట్లో జమ అయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ వర్క్స్కి ఒక అవకాశం ఇప్పించినాము అదొకటి ఈఎస్ఐ ప్రొవిడెంట్ ఫండ్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే కూడా ఢిల్లీ కూడా పోయి కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి ఇక్కడ ఉన్న ఈఎస్ఐ బోర్డులో కూడా చూసిన తర్వాత దాన్ని కూడా ఒకటి స్థాపించడానికి ప్రిపేర్ చేసినాము ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కూడా అది అయిన తర్వాత నా టెన్యూర్ అయిన తర్వాత అప్పుడు దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్ ఉండే ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేసిండు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాక సో రకరకాలుగా ఎంతైతే అంత ప్రిపేర్ చేసి ఏడైనా కానీ ఒక్క ఫ్యాక్టరీలో కూడా స్ట్రైక్ కాకుండా చూసుకున్నాం మా 5 ఇయర్స్లో లేబర్ అండ్రెస్ట్ ఎప్పుడు కాలేదు ఉన్న మినిమం వేజెస్ ఎక్కడైనా కానీ వేరెవర్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేసేది అది చేసినాము జనాలకు ఇబ్బంది కాకుండా లేబర్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేసుకున్నాం
గుడిసెల వెంకటస్వామికి పేరు ప్రఖ్యాతి కంచారు మీ డాడీ. అవును. అలా చాలామంది కూడా గూడు నిర్మించారు. అటువైపుగా మీరు ప్రయత్నించారా? లే, అది ఎందుకంటే ఆయన తీసుకునే ఈ కార్యక్రమాన్ని 1960s 70sలో ఆ అవకాశం ఉండే ఆయనకు. అప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ అనేది అంటే ఉండే ల్యాండ్, కానీ మన బీద ప్రజలకు అవైలబిలిటీకి అప్పుడు అవైలబుల్ ఉండే. కానీ 2000 వరకు రాగానే ల్యాండ్ అవైలబిలిటీ హైదరాబాద్ సికింద్రాబాద్లో అసలు దొరకలే. ప్లస్ మా నాన్నగారు చేసిన సేవలు యాజ్ అ గుడిసెల వెంకటస్వామి కింద తీసుకున్న ఆ సిస్టంలో బేసిక్గా మాకు ఆ లెవెల్లో ట్రైనింగ్ రాలే. ఆయన ఆ పని చేసేటప్పుడు మేము స్కూల్లో ఉన్నాం, పబ్లిక్ స్కూల్లో ఉన్నాం. సో బై అండ్ లార్జ్ మేము ఆయనతో కంపేర్ చేసుకునే ముచ్చటనే లేదు, ఎందుకంటే ఆయన తీసిన కష్టాలకు మాకు కంపారిజనే లేదు. గోల్డెన్ స్పూన్ అంటారా? నేను గోల్డెన్ స్పూన్ అని నేను అన్నా, కానీ ఆయన మా నాన్నగారు కూడా ఎప్పుడు ఏ పని చేయించినా కూడా మాతో కష్టపడి పని చేయించాడు. వాస్తవంగా చెప్పాలంటే 1976లో నన్ను స్కూల్కి వెళ్ళి కాలేజ్ కంప్లీట్ కాగానే తీసుకుపోయి విఎస్టీ కంపెనీలో వర్కర్ లెక్క పనిచేసిన నేను 15 రోజులు. అక్కడి నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన. ఆ వర్కర్ ట్రైనింగ్ తీసుకున్నా విఎస్టీ కంపెనీలో. ఎందుకంటే ఆడ ఏంటి పొగాకు బ్యాగ్స్ ఉంటుండే, పాపం వాళ్ళు నన్ను ఎత్తనీయలే, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు వెంకటస్వామి గారు కొడుకు ఆయనతో చేపిస్తే మంచిది కానీ ఆ లెవెల్ దాకా ట్రైనింగ్ తీసుకుపోయాడు. సో మా నాయన మా గోల్డెన్ స్పూన్ అని పెట్టేది సమస్య లేకుండే, ఏది యూనిట్ అయినా కానీ కష్టపడి పైకి రావాలన్నాడు. అప్పుడు పెట్టిన తర్వాత వీనస్ టొబాకో స్టార్ట్ చేసిన 76 నుంచి దాదాపు 30 ఏళ్ళు నడిపించిన. ఇక మా సన్ ఇష్యూ అయినాక నేను కొంచెం డిమారలైజ్ అయిపోయినట్టు. తర్వాత మా తమ్ముని ద్వారా మేము విశాఖ కంపెనీ కూడా ఓపెన్ చేసినాం. ఇలా దాదాపు ఒక 3000 మందికి మేము జాబ్స్ ఇచ్చుకుంటాం, మేము ప్రోగ్రెస్ అవుతున్నాం. 2004లో మంత్రి అయ్యారు, తర్వాత ఉపాధులు కల్పించారు. సో ఇంత చేసిన మీకు మరి 2009లో ఏమైందంటారు? ఇది చాలా బాధాకరమైన సమస్య. ఎందుకంటే నేను చెన్నూరుకు చేసినంత సేవ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయలే, చేసే ఛాన్స్ కూడా దొరకలేదు ఇప్పటిదాకా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకు పెన్షన్ ఉండే, దాదాపు 3000 మందికి పెన్షన్ ఇప్పించిన. గొల్లవాగు ముత్తడివాగు ప్రాజెక్ట్స్, ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్త్ 800 crores స్థాపించిన. అదిగాక వడగళ్ళ వాన వచ్చిన తర్వాత రైతు సోదరులకు ప్రత్యేకంగా వాళ్ళకు క్రాప్స్ డిస్కషన్ అయ్యి వాళ్ళ క్రాప్ కంపెన్సేషన్ ఇప్పించినందుకు దాదాపు 800 కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసిన. అదిగాక ల్యాండ్ కంపెన్సేషన్ కింద కూడా రైతు సోదరులకు ఏమేమి పోయిందో మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో, ఎందుకంటే నేను మంత్రిగా పనిచేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దాదాపు 1600 కోట్ల రూపాయలు అందరు రైతు సోదరులకు అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినాం. అదేగాక అప్పుడు సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు చేసిన రైతు సోదరులకు 62,500 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఏంది రైతు సోదరులకు ఉన్న భారీ ఈ నష్టానికి అంత దూరం చేసిన తర్వాత కూడా అదేగాక 132 kVA సబ్స్టేషన్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ దాన్ని కూడా స్థాపించిన. జైపూర్ మండల్లో, జైపూర్ కాదు చెన్నూరు మండల్లో. ఇప్పుడు ఇవాళ చెన్నూరు, కోటపల్లి, వేమన్పల్లి, నెన్నెలు నాన్ స్టాప్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. అందరికంటే ముఖ్యమైన అచీవ్మెంట్ ఏముందంటే జైపూర్ పవర్ ప్లాంట్. జైపూర్ పవర్ ప్లాంట్ ఫస్ట్ 600 megawatts ఉండే సింగరేణి కంపెనీది. దాన్ని 600ది 1200 megawatts దాన్ని డబుల్ చేయించి పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి దాన్ని ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయించి పెద్దలు జయరాం రమేష్ గారిని, అప్పుడు పెద్దలు రోసే అంకల్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి భూమి పూజ చేయించి ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ని టీఆర్ఎస్ సోదరులు మేము కాంగ్రెస్ పార్టీ చేసింది తీసుకొని వాళ్ళ భుజాల స్థాపన మీద వాళ్ళు ఇనాగ్రేట్ చేసుకోరు. ఈ పని చేసిన ఆ అవకాశాన్ని కూడా నాకు ఇవ్వలే, పిలువ కూడా పిలువలే టీఆర్ఎస్ వాళ్ళు. అది శాంక్షన్ చేయించి దాన్ని భూమి పూజ చేయించి ఇవాళ దాని పవర్ మొత్తం తెలంగాణలో తీసుకునేది జైపూర్ పవర్ ప్లాంటే. అంత పెద్ద సంస్థను నేను ఇచ్చేసిన. కానీ నా అదృష్టానికి దురదృష్టానికి అనుకోవాలి, ఎందుకంటే 2009లో తెలంగాణ వేవ్ టీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున ఉండే. అది ఇంపాక్టు బేసిక్గా మందమరిలో అయింది. అది మందమరి అయి సింగరేణి సోదరుల దగ్గర వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేశారు అంటే టీఆర్ఎస్ దిక్కు మొప్పు చూపించారు. అందుకోసం అప్పుడు కూడా స్వల్ప మెజారిటీ, అంత పెద్ద వేవ్లో కూడా ఓన్లీ 3000 votes ఓడిపోయినా. ఇక అది ఓడిపోయినందుకు అది కొంచెం చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. నేను గిట్ట అప్పుడు గెలిస్తే ఇంకొక మంచి అవకాశం దొరికేది. ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, 2009లో కొన్ని కారణాల వల్ల వెనుకంజలో ఉన్నారు. ఓకే, మరి సాధారణంగా ఎలక్షన్స్ అంటే 5 yearsకి వస్తాయి. ఉప ఎన్నికలు 2010లో వచ్చాయి. మరి ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించలేదు కదా? టీఆర్ఎస్ వేవ్ ఉండే. టీఆర్ఎస్ వేవ్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని 2009 డిసెంబర్లో అనౌన్స్ చేసింది.
చిదంబరం గారు అనౌన్స్ చేశారు డిసెంబర్ 9 ఆ వేవ్ తెలంగాణ వస్తుంది అని ఆ టీఆర్ఎస్ పార్టీకి జనాలు మొబ్బు చూపించారు. వ్యక్తిగతంగా నా మీద ఎవరికేమీ ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కూడా చెప్పుకునే అవకాశాలు రాలే. సో ముఖ్యంగా వినిపిస్తుంది ఏమంటే అక్కడ వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు అని అంటారు. వర్గం అంటే కాదండి, వర్గాల కానీ సమస్య కాదు. పాయింట్ ఏంది, ఒక టర్మ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఎంత అభివృద్ధి చేయాలో చేసేది పెట్టిన కానీ ఈ సెంటిమెంటల్ వేవ్తోనే బేసిక్గా ఐ లాస్ట్ మై ఎలక్షన్. వ్యక్తిగతంగా నేను ఎవరిని ఒకళ్ళని కూడా లాస్ చేయలేదు. ప్రజల్లోకి సరైన కార్యకర్తలు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదట, క్లాస్గా ఉండేవాళ్ళు, దగ్గరికి వచ్చేవాళ్ళు, సమయాన్ని ఇచ్చేవాళ్ళు కాదని కూడా కామెంట్. ఇగో ఇప్పుడు ఏదో రకరకాలుగా అంటారండి. ఇప్పుడు నేను ఏదో కారణాలు తీయాలి. రాజకీయం అంటే అందరూ తప్పులు తీయాలంటే చాలా ఈజీ కదా. అది చిన్న చిన్న తప్పులు అందరితో అయితే టైం ఇవ్వలేదు, రాలేదు, ఆయన జర సూట్ బూట్ వేసుకొని ఉంటాడు, దగ్గర ఉంటాయి, అవన్నీ దట్ మేక్స్ నో సెన్స్. వర్క్ చేసే మనిషిని దానికి గిట్ట జనాలు గిట్ట అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది, సింగరేణి సోదరులు ఉన్నారు. వాళ్ళకు మా నాన్నగారు నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బిఐఎఫ్ఆర్ కింద పోయే గతి ఉండే. అది కూడా ఇన్ 1992 బిఐఎఫ్ఆర్ అంటే మళ్ళీ ఎంత పెద్ద సంస్థ అవుతుండే. అప్పుడు నాన్నగారు ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారితో మాట్లాడి, పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒక్కరోజే 450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బిఐఎఫ్ఆర్ కింద పోకుండా కాపాడిన ఘనత మా నాన్నగారిది. ఇలా సింగరేణి బతికిందంటే ఆ రోజు బిఐఎఫ్ఆర్ కింద పోకుండా ఇది మా నాన్నగారు చేసిన ఇదే. మా కుటుంబం ఎప్పుడు ఎల్లకాలం కార్మికులకు హెల్ప్ చేసే ఉద్దేశంతోనే ముంగడపోయినాం. కానీ ఎప్పుడు ఏ కార్మికుడిని మేము ఇబ్బంది పెట్టాలని లేకుండే. అది కూడా కాక మా నాన్నగారు ప్రత్యేకంగా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిండు 95లో. పెద్ద స్కీమ్ అది చాలా పెద్ద స్కీమ్. దగ్గర 30,000 కోట్ల రూపాయలు అవసరం ఉండే. అయితే అప్పుడు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి క్యాబినెట్ సబ్ కమిటీలో వైస్ చైర్మన్గా ఉండి చైర్మన్ గారు మన్మోహన్ సింగ్ గారితో శాంక్షన్ చేయించి పెద్దలు నరసింహారావు గారి దగ్గర పోయి తీసుకెళ్ళి శాంక్షన్ చేపిస్తే ఇవాళ దాదాపు 5 కోట్ల ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ ఆన్ ద పెన్షన్ మా నాన్నగారు చేసింది. అది అసొంటి సర్వీస్ చేసుకుంటా మా కుటుంబం తీసుకుపోతుందండి. దాన్ని కూడా ఇప్పుడు కూడా ఇవాళ కూడా ప్రజల సేవ తప్ప ఇంకా మాకు వేరే ఇది లేదు. ఎప్పుడైనా కానీ జనాలకు సేవ చేసుకుంటూనే ఉన్నాం. కానీ తెలంగాణ సెంటిమెంట్ మీ రాజకీయ చరిత్రను మసకబారించింది అంటారా? అంతే, దేర్ ఇస్ నో డౌట్. మరి దాంట్లో ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా నాన్నగారు ఎంత చేసిండో సేవ చంద్రశేఖరరావు గారికి 2004లో పొత్తులు ఆయనతోటే కదా సాధ్యం. అట్లా వాస్తవంగా చెప్పాలంటే మా నాన్నగారు చేసిన సర్వీస్ని ఆయనకు ప్రాపర్ అటెన్షన్ రాలా. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రావడం కారణం కూడా మా నాన్నగారు సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ మీటింగ్ అయినా కూడా లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు పెద్దలు సోనియమ్మ గాంధీ గారు అండ్ దిగ్విజయ్ సింగ్ గారు ఇంకా ఫోన్ చేశారు. దిగ్విజయ్ సింగ్ గారు ఇంటికి వచ్చారు. ఆయన అహ్మద్ పటేల్ గారు వచ్చి నాన్నగారితో ఆయన ఢిల్లీలో 7B జనపథ్లో ఉంటే వచ్చి ఆయనతో మాట్లాడి మళ్ళా వర్కింగ్ కమిటీ మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత తెలంగాణ గురించి డిస్కషన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడలేదని లేచి వచ్చేసారు. దాంతో ఆయనకున్న 70 ఏళ్ళ చరిత్ర నిజంగా చెప్పాలంటే మేడం ఇందిరాగాంధీ దగ్గర ఆయనకున్న హార్డ్ వర్క్ రికగ్నిషన్ బహుశా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చాలా తక్కువ మందికి దొరికింది. అప్పుడు చెన్నారెడ్డి గారు ఉండే, బ్రహ్మానంద రెడ్డి గారు ఉండే, వాళ్ళందరూ ఉండే, వెంగళరావు గారు. నాన్నగారు మేడం ఇందిరాగాంధీతో అప్పుడు తీసుకున్న 24 అక్బర్ రోడ్ ఇప్పుడున్న హెడ్ ఆఫీస్ కూడా మా నాన్నగారిదే. ఆయన్నే మేడం ఇందిరాగాంధీకి ఇచ్చాడు. అది ఆమె జైల్లోకి పోయింది, తిహార్ జైల్లోకి పోయింది 77లో. ఎమర్జెన్సీ కేటగిరీ కింద వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు వేసారు. అయితే అప్పుడు ఆమె జైలుకి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన ఘనత కూడా మా నాన్నగారిది. సో ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ పార్టీతోనే మేము ఎప్పుడు ఎలకాలం వీఆర్ డెడికేటెడ్ దేర్. టీఆర్ఎస్కు తెలంగాణ రానికి కష్టపడ్డది 100% మా నాన్నగారు. మా తమ్ముడు ద్వారా కూడా చాలా కష్టం పడ్డాడు యాజ్ ఎ తెలంగాణ. అప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఆయన ఎంబడున్న కలీగ్స్ మా పున్నం ప్రభాకరు, మధు యాష్కి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ టైంలో కాంగ్రెస్లో ఉంటే వాళ్ళందరూ కష్టపడ్డారు పార్లమెంట్లో. వాళ్ళు పార్లమెంట్లో కూడా హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, కమల్నాథ్ గారితో అందరితో మాట్లాడి ఆ సంతకం చేయనికి కూడా నేను మా తమ్ముడు పోయి ప్రణబ్ ముఖర్జీ అంకుల్తో కలిసినాం. ఆయనను కలిసి మాట్లాడిన ఘనత కూడా మా కుటుంబానికే తగ్గుతుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు మమ్మల్ని దూరం చేసినారో వాళ్ళకి అక్క. సో ఇంత చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. మీకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే వెంకటస్వామి అంటే కాదు.
అయితే మరి 2010లో ఓడిపోయిన తర్వాత మరి ఎందుకు గులాబీ తీర్థం పుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది? అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇది మా తమ్ముడు ప్లాన్ చేశాడు, నేను చేయలే, అసలు నాకు ఇంట్రెస్టే లేకుండే. ఇక కుటుంబంలో ఉన్న తర్వాత నేను నా డాటర్ దగ్గర ఉన్న అమెరికాలో ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. పిలిపించి పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయినాం ఆ టైంలో. ఎందుకంటే నేను ఐ వాజ్ టు బి వెరీ ఫ్రాంక్ పొలిటికల్గా లిటిల్ డల్ అయిపోయినా ఆ టైంలో, 16-17లో డల్ అయిపోయి ఇక దాని తర్వాత పోయింది కదా మా తమ్ముడు. నేనేమనుకున్నా టీఆర్ఎస్ పార్టీలో పోతే మా నాన్నగారి పేరు మీద ఉన్న ఒక గౌరవం రెస్పెక్ట్తో ఆయన ఏంది దానికి ఏం చేసిండు, ఆయనకు ఒక మాట అయితే థ్యాంక్స్ చెప్తాం. మా నాన్నగారు స్తూపం పెట్టించిండు, ట్యాంక్ బండ్ దగ్గర పెట్టించినందుకు ధన్యవాదాలు ఆయనకు టీఆర్ఎస్ పార్టీ సోదరులకు. పాయింట్ ఏంటంటే ఆ రికగ్నిషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్. రెండోది పొలిటికల్గా నన్ను మా తమ్ముడిని టికెట్ ఇవ్వకుండా మమ్మల్ని దూరం చేసుకున్నాడు. ఆ రీజన్స్ వాళ్ళకే బాగా తెలుసు. 2014లో మళ్ళీ కాంగ్రెస్ రావడం అంటే 2014లో ఏమైందంటే మేడం సోనియా గాంధీ నాన్నగారికి ఫోన్ చేసింది. ఏంది మీరు మీ కొడుకులు టీఆర్ఎస్ పోయినారంటే ఎట్లా పోతారు, తెలంగాణ ఇచ్చిందే మీకు మీ కుటుంబానికి మేము శాంక్షన్ చేసినాం, మీరు అక్కడ ఉండరు, మీకు న్యాయం కాదు, మీ కొడుకులను ఇప్పుడు ఇమీడియట్గా ఢిల్లీకి పంపి అంటే మాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేకుండే. అంత పెద్ద కాల్ వచ్చినాక అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు పిలిచిరు, మళ్ళీ మేడం పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన కూడా మాకు ధైర్యం కాలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత మా నాన్నగారికి ఉన్న కాంట్రిబ్యూషన్కి మేము దాంట్లో పోయి అక్కడ ఉండాలంటే కూడా మనసు ఒప్పలేదు. అందుకోసం మేము కాంగ్రెస్లో మళ్ళీ వాపసు వచ్చినాం. అంతే, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది మళ్ళీ మేము రాజకీయంగా లబ్ధి పొందమనే ఆలోచన ఏం లేదా? అది లబ్ధి పొందేది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మేము దాన్ని మేడం సోనియా గాంధీ గారు చేసిన సాక్రిఫైసు, ఆంధ్ర వాళ్ళతో పోట్లాడి తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనము క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రొపగండా సోనియా గాంధీ గారు ఇచ్చినట్టు జనాలకు పోలే. ఓకే, జనాలలో చెప్పుకునే అది ఇంపాక్ట్ రాలా. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అయింది. లేకుంటే బేసిక్గా సోనియా గాంధీ గారు చేసిన మంచి పనులకు జనాలలో గిట్ట సరిగ్గా ఇన్ఫర్మేషన్ పోయినంటే, సరిగ్గా ప్రాపర్ అంటే నేనే కాదు ఎవరైనా కానీ ఆ ఇంపాక్ట్ రాలేదు. తెలంగాణ వచ్చినందుకు ఆ ఉన్న సుఖ సంతోషాలలో టీఆర్ఎస్ పార్టీ దాని అడ్వాంటేజ్ తీసుకుంది. ఏంది, మనం ఇంత పోరాటే చేసినాము, మాకు అందుకోసం ఈ ధైర్యానికి ఇచ్చింది మేడం సోనియా గాంధీ అని. అదే కేసీఆర్ గారు కూడా పోయి మేడంతో ఆశీర్వాదం తీసుకుంటూ ఆయన పోయి పర్సనల్గా నెక్స్ట్ డే పోయి ఆయన ఫ్యామిలీని తీసుకొని పోయి ఆయన కలిసిండు మేడంతో. కలిసిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చినాక ఏమైందో ఈ అందరికి జనాలకు తెలిసిన విషయం. ఓకే, ఇదంతా ఓకే. మళ్ళీ 2016లో టీఆర్ఎస్కి వచ్చారు, అన్ని రెడీ చేసుకున్నారు 2018లో టికెట్ కోసం, మళ్ళీ టికెట్ రాలేదు, ఏమైండొచ్చు? నేను 2018లో పోయి కేటీఆర్ని కలిసిన మా బ్రదర్ ద్వారా. ఇప్పుడు ఆ విషయానికంటే ముందు మీరే చెప్పారు 2014లో సోనియా గాంధీ పిలిచారు, నేను పోయారన్నాం, మళ్ళీ చేరావు, అక్కడ వరకు ఓకే. అక్కడ మరి అదే పార్టీలో ఉండకుండా స్తబ్దతగా మరి 2016లో మళ్ళీ గులాబీ గూటికి. అదే నేను మీకు చెప్తున్నా కదా, నేను ఆ టైంలో ఐ వాజ్ నాట్ సీరియస్లీ యాక్టివ్, పాలిటిక్స్లో లేను. 2016లో నేను మా డాక్టర్ దగ్గర అమెరికాలో ఉన్నా. మా బ్రదర్ ఫోన్ చేసి ఏమన్నాడు, ఒకసారి రా సీఎం పిలిపిస్తుండు అన్నాడు. అంటే ఎందుకు పిలుస్తున్నారు రా నాయన అని నేను అమెరికాకి వెళ్ళి 2 days తర్వాత ఇక మా డాక్టర్ చెప్పిన బెటే అర్జెంట్ ఉందంటే వచ్చేసిన. ఇక రాగానే ఏమైంది అంటే డిస్కషన్ కూడా కాలే, డైరెక్ట్ తీసుకుపోయి తెలంగాణ భవన్లో కాండ వేసేసారు. సో ఇట్ వాజ్ వెరీ వెరీ మిస్టేకా కాదా, ఇంప్రాప్టో. ఇట్ వాజ్ డన్. మా బ్రదరు యాక్చువల్లీ హానెస్ట్లీ నేను డిస్కస్ కూడా చేయలేదు. ఇక ఆయన మీద విడిచేసిన. ఆయన మీద విడిచిన తర్వాత ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీలో ఇక 16, 17, 18 అంత లోపల మా తమ్మునికి ఏమో అది ఇచ్చిర్రు, ఏంది నేషనల్ అడ్వైజర్, సలహాదారు అడ్వైజర్ కింద క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పి అది ఇచ్చిన తర్వాత నేను అన్న చలో ఒక పొజిషన్ అయితే వచ్చింది కదా ఫ్యామిలీలో, మా తమ్ముడు నడుస్తుంది కదా అని. 16 పోయింది, 17 పోయింది, 18 పోయింది. నేను 3 years నుంచి ఎక్స్ మినిస్టర్ కింద ఉన్నా, అదేం ఇన్వాల్వ్మెంట్ చేయలే. దాని తర్వాత ఏమైంది 18కు నేను పోయి కేటీఆర్కి అడిగిన, నువ్వు ఏడని టికెట్ నాకు, మీకెందుకు, నేను మా నాన్నగారి పేరు మీదకి వెళ్ళి మేము 100% గెలిచి వస్తాను.
మొత్తం తెలంగాణ చెన్నూరు అడగలే ఎక్కడని చొప్పదండని బెల్లంపల్లని చెన్నూరి నీకు ఏడిస్తావో అడి నేను మా కుటుంబం మేము చేసిన మంచి సేవల గురించి తెలంగాణను కాపాడుకొని నీకు 100% గెలిచి వస్తా అన్నా. దాని తర్వాత ఏం చేసిండంటే లే బాయ్ సాబ్ టికెట్ ఇప్పుడైతే లేదు మీకు 19లో మీకు విల్ మేక్ యూ ఎమ్మెల్సీ అని అన్నాడు. కానీ ఆ మాట అనగానే నేను చాలా డిసార్టన్ అయిపోయాను. అయితే నేను అడిగిన సరే బాయ్ సాబ్ నువ్వు నాకు 19 అన్నావు కదా, ఇప్పుడు 2016, 17, 18 3 years లోపల మీరు ఏం చేయలేదు కదా, ఇప్పుడు 19లో కూడా అవుతుందని గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు నేను ఏదో ఒకటి రాజకీయ భవిష్యత్తు నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏదో ఒక పని చేసుకోకపోతే మళ్ళీ నాకు అవకాశం రాదు. అప్పటికి నేనేం చేసినంటే ఇక నేను అది సైకాలజికల్గా డౌన్ అయిపోయి స్ట్రైట్ ఢిల్లీకి పోయినా ప్రణబ్ అంకుల్తో కలిసిన. కలవగానే ఇక్కడ మెసేజ్ వచ్చేసింది, ఈయన పోయిండు ఢిల్లీకి ప్రణబ్ అంకుల్తో కలవని. అంటే నాకున్న ఆయనతో పరిచయాలు దగ్గర సంబంధం ఆ టైంలో ఆయన దగ్గర పోయి కలిసిన. నేను అన్న అంకుల్ ఇట్లుంది పరిస్థితి. అప్పటికి మా నాన్నగారు లేరు, పోయారు 2015లో 14 డిసెంబర్లో పోయారు. ఇక మా నాన్నగారు చేసిన మంచి పనుల గురించి అవకాశం తీసుకుని పోయి ప్రణబ్ అంకుల్తో రిక్వెస్ట్ చేసిన. అయితే ఆయన అన్నాడు ఠీకే పెట్టి ట్రై కరు, ఏది బాగుంటుందో అది ట్రై చేయన్నాడు. ఆడికెళ్ళి మళ్ళీ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసిన, కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని ఫుల్ ట్రై చేసినండి కాంగ్రెస్ పార్టీలో. లాస్ట్కి ఏం చేసిండ్రంటే బెల్లంపల్లిని మహాగఠబంధన్లో సిపిఐకి అలాట్ చేశారు. అప్పటికి సిపిఐకి అలాట్ చేస్తే నేను పోయి గుండా మల్లేష్ గారికి అన్న నువ్వు సీనియర్వి, మా నాయనతో పనిచేసినావు, నీకు వయసు కూడా 75 అవుతుంది, నాకు ఆ టికెట్ ఇచ్చేయి, నేను ఆ మహాగఠబంధన్తోనే కొట్లాడతా, నాకు అవకాశం ఇస్తే నేను మంచిగా అవకాశం ఉంది గెలవనికి, నేను కష్టపడుతున్నా, నాకు ఒక 12 రోజులేనండి, ఓన్లీ 12 days నైట్ అండ్ డే పనిచేసిన. నైట్ అండ్ డే పనిచేసి జనాల వచ్చిన ఆ ఊపును ఒక లెవెల్కి తీసుకొచ్చిన. ఒకటి ఏంటంటే ఒక ఏరియాలో నాకు క్యాడర్ లేకుంటే పోలేకపోయినా, అది కాశీపేట మండలంలో. అక్కడ గోండ్లు ట్రైబల్స్ ఉన్నారు. ఆ ట్రైబల్స్ ఏం చేసిర్రు, వాళ్ళకి నాలెడ్జ్ లేకుంటే నాకేమో ఏనుగు గుర్తు దొరికింది ఇండిపెండెంట్ కింద. ఆల్మోస్ట్ బిఎస్పీ కానీ అది ఇండిపెండెంట్ స్టేటసే అనుకోవాడ, ఎందుకంటే జనాలకు ఎవరికి ఏం ఎరక, అంత ఎరక లేకుండే. ఒక వినోద్ పేరు మీదకి వెళ్ళి మా నాన్నగారి పేరు మీదకి వెళ్ళి దాదాపు 44,000 ఓట్లు వచ్చినాయి 10 daysలో. అదే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఉండంటే 5,000 మెజారిటీతో గ్యారంటీకి. సో ఇక్కడ ఒక మత ఉంది, టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు జంపింగ్ జలాంగ్లా అనే టికెట్ ఇవ్వలేదని ఒక ప్రచారం, నిజమేనా? కాదు, అబ్సల్యూట్లీ నాట్. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఏం ఆలోచన ఉండదో, ఎందుకంటే నన్ను మా తమ్ముని కూడా వ్యవహరిస్తారనైనా లేదు. వాళ్ళకి ఏంటంటే మేము వెంకటస్వామి గారి కొడుకులము, మాకు కొంచెము మా ఓన్ కెపాసిటీ మాకు ఉంది, వీ కెన్ వర్క్ ఇన్ అవర్ ఓన్ వే అని. కానీ మేము ఎప్పుడు ఏదైనా ఏ పార్టీ అయినా కానీ గైడ్లైన్స్ ప్రకారంగానే ఉన్నాం, కానీ ఎవరిని డామినేట్ చేయడానికి ఏ కాంగ్రెస్లో అయినా కానీ టీఆర్ఎస్లో అయినా కానీ ఎవరితో మాకు విభేదాలు ఎవరితో లేవండి మాకు. ఎందుకంటే బేసిక్గా మా నాన్నగారు ఏం అడ్వైస్ ఇచ్చిందంటే విభేదాలు పెట్టుకుంటే మీకు వచ్చేది ఏం లేదు, ఇట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం. నేను ఇప్పుడు కూడా నేను అంటున్నా, రాజకీయంగా ఎవ్వరు ఏదేం చేసినా కూడా వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, జనాలలో మన ఫేస్ బిల్డింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మొన్న కూడా రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు కూడా చెప్పిన, సార్ మనకు 78లో ఉన్న పరిస్థితి ఇవాళ 2022లో లేదు, దాన్ని చాలా పెద్ద ఎత్తున చేంజ్ చేయాలి. చేంజ్ ఎట్లా చేయాలి? మనం దాన్ని వర్కౌట్ చేసుకొని 78లో ఉన్న పాలసీస్ని ఇవాళ మార్చుకుంటేనే బెటరు. పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది, యూత్కి చాలా పెద్ద అవకాశం వచ్చింది, మనం యూత్లో ప్రొపగండ చేసుకునే బాధ్యత ఉన్నది. ఇప్పుడున్న లైక్ మైండెడ్ మంచి ఫేస్లు ఉంటే వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్, దాన్ని మీరు కన్సిడర్ చేయండి అని ఆయనకు ఐ మేడ్ మై సజెషన్. అండ్ మన సీనియర్ కాంగ్రెస్ లీడర్ల మీటింగ్ అయినా కూడా నేను అది కూడా అదే చెప్పుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు దాదాపు దగ్గర 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. జనాల సేవ చేసుకున్నట్లే దాంట్లో ఉన్న తృప్తి ఇంకా వేరేది లేదు. వైఎస్ రాజశేఖర లాంటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఇప్పుడు జగన్ సీఎంగా చూస్తున్నాం, షర్మిల కూడా సొంత పార్టీ పెట్టింది, అంతకంటే చరిత్ర ఉన్నటువంటి మీ యొక్క డాడీ. సో మీరెందుకు రాజకీయంగా ఆ స్థాయి నిలబెట్టుకోలేకపోతున్నారు? అంటే ఒకటి ఇష్యూ ఉన్నదండి. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే మా తమ్ముడు
ఆయన ఎవరి గైడ్ లైన్స్ ప్రకారంగానే ఆయన ఓన్ సొంత డెసిషన్ తీసుకొని బీజేపీలో వెళ్ళాడు. ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఎందుకు కంటిన్యూ అవుతున్నా, బికాజ్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఐ హ్యావ్ టు స్టిక్. ఆర్థికంగా అన్నదండాలు కూడా ఉన్నాయి అందరికీ. అంటే మేము ఆ లెవెల్లో కొత్త పార్టీ పెట్టే లెవెల్లో మేము ఆలోచన ఒక పార్టీలో కూడా చరిత్ర సృష్టించాలంటే మీకు ఇప్పుడు చెప్పుకుంటాం కొన్ని వర్గాల వాళ్ళని, వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళ సీటు కానీ వాళ్ళ కేపబుల్ కానీ టచ్ చేయలేమని చెప్పుకున్న విధంగా ఉంటారు. కానీ ఆ స్థాయి కూడా ఈరోజు టికెట్ ఇవ్వట్లేదు పార్టీ అంటే దాని అర్థం అంటే ఇక్కడ ఏంటండి, అందుకోసం స్వయంగానే చేసుకున్నా కదా. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 44,000 ఓట్లు తెచ్చుకున్నా. ఇప్పుడు అదే అడిగిన నేను రాహుల్ గాంధీ గారికి, ఇక చూడు నేను 70 ఏళ్ళు పనిచేసిన మా కుటుంబము, నాకు టికెట్ ఇవ్వలే, మాటలు లేవు, ఏం మాట్లాడతాడు ఇక. ఇప్పుడు బ్రదర్, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ ద ఫ్యూచర్ ఆఫ్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు జనాలలో చాలా పెద్ద మార్పు వస్తుంది. దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్ 8 ఏళ్ళు పనిచేసినది సంస్థ, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఉన్నది. ఇక ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ ఏం పని చేసుకున్నారో జనాలు కూడా చూస్తున్నారు. జనాభాలో ఎప్పటిదాకా రెవల్యూషనరీ మైండ్ రాదో అప్పటిదాకా ఏ పార్టీ అయినా పైకి రావడం కష్టమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు వచ్చినాయి, ఒక సూచనలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. జనాభా దగ్గర కూడా పోయి మాట్లాడినా కూడా వాళ్ళు ఫేస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి. నా ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈటలో రాజేందర్ గారు ఉన్నారు, ఆయన బీజేపీ టికెట్ మీద పోయి హుజురాబాద్లో గెలిచాడు. ఆయన స్వయం కృషి ఉన్నందుకే ఆయనకు అవకాశం దొరికింది, ఆయనకున్న పర్సనల్ పాపులారిటీ. సేమ్ థింగ్ విల్ అప్లై టు ఎవ్రీ సింగిల్ క్యాండిడేట్ ఇన్ 119 కాన్స్టిట్యున్సీస్ టుడే. ఇప్పుడున్న 119 కాన్స్టిట్యున్సీస్లలో ఏ వ్యక్తిగతంగా ఆయన ఫేస్ వాల్యూ ఉంటుందో దానికే ప్రజల జనాభా ఓటు ఇచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు చూస్తున్నారు, ఒకట మనిషి డెలివరీ చేస్తాడా, అవగాహన పెరిగింది, యూత్లో పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ప్రాపర్ జాబ్స్ దొరకలేవు, దెర్ ఇస్ సో మచ్ డిస్పారిటీ ఇన్ ద సొసైటీ, అన్ఈవెన్నెస్ చాలా పెరిగిపోయింది, రైతులకు ఉన్న ఇబ్బందులు అవుతున్నాయి. ఇవి ప్రపగండ చేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు వచ్చారు, రేవంత్ గారు, ఆయన వచ్చి మాట్లాడేది, ఆయన చేసుకునే కార్యక్రమాలను జనాభాలో మంచిగా దాన్ని ఫిట్ అవుతుందని ఒక అవకాశం ఉంది. ఆయన ప్రెసిడెంట్గా తీసుకపోయి యూత్లో కూడా ఒక పెద్ద దెర్ ఇస్ ఎ గ్రేట్ హైప్ కే యూత్ మాకు చాలా సపోర్ట్ చేస్తారని ఒక అవకాశం పెట్టుకున్నాం. ఆ లెక్క ప్రకారంగా తీసుకొని ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ తిప్పిన తర్వాత మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది, ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు ఇచ్చి మా పార్టీని గెలిపిస్తారని పూర్తిగా ఒక ఆశ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60-70 సీట్స్ మినిమమ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేచర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ క్యాండిడేట్ అయినా కానీ ఎక్కడ సరిగ్గా ప్రాపర్ గిట్ట పార్టీ సెలెక్ట్ చేసి ఎవరిని పెడతారు, గెలిచి గుర్రాలనే పెడితే బాగుంటుందని నా పర్సనల్ సజెషను. దీన్ని అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు, ఎవరు ఏ క్యాండిడేట్ ఎట్లుంటాడు ఏం సంగతి అనేది ఆశ పెట్టుకున్నారు. సో వీఆర్ క్వైట్ హోప్ఫుల్కి అది ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. బెల్లంపల్లిలో లాస్ట్ 2 days వరకు 2018లో బీఎస్పీ ఏనుగుర్తే గెలుస్తుంది అని అన్న సందర్భంలో అక్కడ నామినేషన్ వేసిన కాడికి నుంచి కూడా బాగానే ఖర్చు కూడా బాగానే చేసినటువంటి వినోద్ వెనుకబడ్డానికి కారణాలు ఏముంటాయి? మీరేమో 40,000 ఓట్లు వస్తాయని చెప్పారు, కానీ కాన్స్టిట్యున్సీలో మీ ప్రత్యర్థి ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి చిన్న దుర్గే అసలు ఓడిపోతారనే బయటకు రాలేని సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏమైంది? నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా బై అండ్ లార్జ్ ప్రతి మండలాలలో కూడా నేను చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినా. ఏంటంటే ఇప్పుడు మీరు టోటల్గా చూసుకున్నా కూడా వేమన్పల్లి నెన్నెల్ల కొంచెం ఒక 2000 మెజారిటీతో ఓడిపోయినా. కానీ తాండూరులో కూడా కొంచెం లాస్ అయింది. అందరికంటే ఎక్కువైంది కాశీపేటలో. కాశీపేటలో ఎందుకు అయిందంటే ట్రైబల్స్ ఉండే, అక్కడ నేను పోలేకపోయినా. ప్లస్ ఏనుగు గుర్తుండే, ఏనుగు గుర్తు కూడా ఆ సింబల్ రిపోర్ట్ కూడా అక్కడ పోలే. ఇంకోటి ఏంది, ఇంటెలిజెన్స్ ఎస్పీ కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఛాన్స్, మీకు మంచిగా ఉంది అవకాశం అని. కానీ లాస్ట్ 2 daysలో నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా టీఆర్ఎస్ క్యాడరు వేణుగోపాల్చారి ఆయన ఇన్ఛార్జ్ ఉండాడు, ఆయనకున్న అవగాహనతో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో అక్కడ మేనేజ్ చేసుకుంటా, ఇక్కడ కాశీపేటలో నేను అక్కడ చేయలేకపోయినా.
అప్పటికి మీ తమ్ముడు టీఆర్ఎస్లోనే ఉండు, ఆయన సంబంధించిన వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేశారని కాంగ్రెస్లో అది మా తమ్ముడు గిట్ట ఓపెన్గా వచ్చి సపోర్ట్ చేస్తే గెలిచిపోతుంటే ఆయన రాలే. అది ఉట్టి టీఆర్ఎస్లో కలిపిండు, కానీ నేను గెలిపిస్తాను జరొక్క సెకండ్. ఆయన గిట్ట బయటికి వచ్చి ఓపెన్గా క్యాంపెయిన్ చేసినట్టే నేను గెలిచిపోతుంటే. ఎందుకు? మా తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరెవరు ఏమేమి ఉన్నారో హీ విల్ సర్టన్లీ హ్యాండిల్ అనేది అదొక హోప్ స్కోప్. కానీ ఈ టీఆర్ఎస్లో ఉండి ఆయన బయటికి ఓపెన్గా రాలేదు. కానీ ఆయనకున్న ఖిలాఫ్ ఉన్న సోదరులు టీఆర్ఎస్లో ఇది ఒక ఊహ పెట్టుకొని ఒక ప్రొపగండా చేసి కేసీఆర్ కేటీఆర్ మైండ్ ఖరాబ్ చేసి వివేక్ ఆయన సొంతంగా ఎప్పుడు వచ్చి క్యాంపెయిన్ కూడా చేయలేదు. ఇది ఇట్స్ బ్యాడ్ రాంగ్ ప్రొపగండా. ఆయన పార్టీ ప్రకారంగా ఆయన ఎప్పుడు ఖిలాఫ్ అనేది చేయలేదు. ఆయన చెప్పాడు కూడా, నేను వచ్చి నేను క్యాంపెయిన్ చేయలేదు నీకోసం. చేయలేదు. ఎందుకు చేయలేదు? రాజకీయంగా మీకు ఎంతో ఉపయోగం కదా గెలిస్తే. కానీ ఏం చేస్తారు, పరిస్థితి అట్లుండే. అంటే ఉండే వారం 10 రోజులే, ఆ వారం 10 రోజులలో బయటికి రానికి అవకాశం రాలే. ప్లస్ ఆయన ఏంది టీఆర్ఎస్లో ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏంది, ఈజ్ వర్కింగ్ ఫర్ మంచిర్యాల్, ఈజ్ వర్కింగ్ ఫర్ మంత్రి, ఈజ్ వర్కింగ్ ఫర్ ఆల్ టీఆర్ఎస్ క్యాండిడేట్స్. ఆయనకు చాలా హోప్ ఉండే, ఆయనకు చాలా అంటే చాలా నమ్మకం ఉండే. ఆయనకి ఎంత నమ్మకం ఉండేనంటే కేసీఆర్ కేటీఆర్ మీద ఆయనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల కూడా టికెట్ రాదనే వరకు కూడా హోప్ ఇచ్చారు. అంత హోప్ ఇచ్చిన వ్యక్తికి ఆయన చాలా అంటే చాలా డిసార్టన్ అయిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఎంత వివేక్తో ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. కానీ వివేక్ కూడా చాలా హోప్ ఉండే వాళ్ళ దగ్గర. కానీ లాస్ట్ 30 minutesలా ఏం డిసిషన్ తీసుకుంటారు అంటే ఆయనకి ఏమైంది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం కొంతమంది అభ్యర్థులు ఎవరెవరు పనిచేసారు, ఎవరో స్వల్ప మెజారిటీతో పోయిన వాళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఇట్లా వివేక్ మా ఖిలాఫ్ చేసిండని. బహుశా అదొక ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. అది అంత అది ఏమైందంటే బేసిక్గా మాకున్న దగ్గర 50 ఏళ్ళ చరిత్రలో ఈ పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే చేస్తారు ప్రామిస్ ఒకటి, అల్టిమేట్గా ఎండప్ అయ్యేది మొండి చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్న ఎగ్జాంపుల్, అదే ఇప్పుడు నేనే ఉన్నా 16, 17, 18 3 years ఉన్నా నేను టీఆర్ఎస్లో. మా నాన్నగారు చేసిన కాంట్రిబ్యూషన్కి మేము తెలంగాణ ఇప్పించిన ఉన్న సపోర్ట్కి కేసీఆర్ కుటుంబానికి మేము ఇచ్చిన సపోర్ట్ ఆయనకు తెలుసు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ప్రణామకృతి అంకుల్ దగ్గర టైం దొరకకపోతే కూడా మా నాన్నగారు తీసుకుపోయి కేసీఆర్ గారిని ఇప్పించారు. ఆ లెవెల్లో ఉన్న సంబంధాలు ఉంటాయి. మేము హోప్ పెట్టుకున్నాం మా నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్తోని మమ్మల్ని కాపాడతాడని. ఇప్పుడు నమ్ముకున్నాడు ఏముంది, నేనేమంటే ఇంకా మా నాన్న 70 ఏళ్ళు కాకుండా మీరు ఒక మంత్రి అయ్యారు. సో మీ ప్రస్తావన చెప్పుకునే అవును. ఇప్పుడు అవకాశం ఏముంది, మాకు ఇచ్చిన అవకాశాన్ని 5 ఏళ్ళు నేను కంప్లీట్గా యూజ్ చేసుకున్నా. ప్రజలు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే దానికన్నా డబల్ చేస్తా. ఇప్పుడు మా నాన్నగారి పేరుని ఎప్పుడన్నా లైఫ్ లాంగ్ యూజ్ చేసుకుంటా, ఎందుకు చేసుకోను? అదే కాదు. అవును 100%. ఎందుకంటే మై ఫాదర్ ఇస్ ఎ లెజెండ్. చేసినా కదా, మంత్రి అయినందుకు నేను చేసిన సేవలు చెప్తేనే ఉన్నా కదా. జనాలకు 3000 మందికి పెన్షన్లు ఇప్పించిన, 400 బోర్వెల్ ఇప్పించిన, కరెంట్ ఇప్పించిన, 132 kV సబ్స్టేషన్ ఇచ్చిన, ఇంకెంత చేస్తారు యాజ్ అన్ ఎమ్మెల్యే? సో ప్రతిపక్షంలో ఇప్పుడు తాను ఓడిపోయారు, ప్రతిపక్షంలో ప్రజలకు ఉంటుండ్రా లేకపోతే ఎంతసేపు ఉన్న ప్రజలకు లేదు ప్రజలకు ఎల్లకాలం ఎప్పుడు నేను 1 రూపాయి కూడా ఆశించకుండా పనిచేసిన. ఇప్పుడు 16 ఏళ్ళు 20 ఏళ్ళ దగ్గర ఎమ్మెల్యే సంస్థ అవకాశం నాకు దొరకలే. ఎప్పుడు స్వల్ప మెజారిటీతోనే పోయినా కానీ అది టీఆర్ఎస్ వేవ్. వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఇప్పటిదాకా ఐ హ్యావ్ గాట్ వ్యతిరేకం ఏం లేదు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ దొరుకుతుందని పూర్తిగా ఆశ ఉన్నది. బెల్లంపల్లి చేసిన సేవల గురించి జనాలకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లో నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది, బెల్లంపల్లి ప్రజలందరూ కాపాడతారని. ఇంద్రవెల్లిలో దళిత గర్జన జరిగినప్పుడు కూడా మీరు దళిత గర్జన గురించి మాట్లాడకుండా మీ నాయన చరిత్ర చెప్పారు అక్కడ. అవును, మాట్లాడేదే 2 నిమిషాలు కదా. ఎందుకు పెట్టినా దళిత గర్జన గురించి మా నాన్నగారు చేసిన సేవల గురించి ఎందుకు చెప్పినా అది జనాలకు నేను ఆయన ఇచ్చిన అవకాశాన్ని ముంగడ తీసుకుపోనికి. ఇప్పుడు మా నాన్న ఇచ్చిన డైరెక్షన్ ఏంది, దళిత గిరిజన సోదరులకు కాపాడుకునే కార్యక్రమాలలో నాకున్న అవకాశంలో రేపు పొద్దుగాల మళ్ళీ ఎలక్ట్ అయినాక
వాళ్ళకి చేసే ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో నా ఎక్స్పీరియన్స్తో సహా మా నాన్నగారు ఇచ్చిన అడ్వైస్ని మేము యూజ్ చేసుకుంటాం. ఇంత మెతక వైఖరి రాజకీయాలు నడుస్తుందా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో? అంటే ఇక్కడ ఏంటంటే దాన్ని లెక్క ప్రకారంగా చేంజ్ కావాలి. ఇప్పుడు 1978లో అయింది. నేను అదే అన్న రాహుల్ గాంధీ గారితో 78 ఉన్న పాలిటిక్స్ 2022-23లో మార్పులు ఉంటాయి. ఆ మార్పుల ప్రకారంగానే మనం కూడా పోతాం. ఇప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ఇప్పుడు డే బై డే ఇవాళ ఉన్న వెదర్ రేపు ఉండదు కదా. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సో బెల్లంపల్లి చెన్నూరా? బెల్లంపల్లి పక్క. సో సొంత తండ్రి చేసినటువంటి ప్లేస్ కాకుండా బెల్లంపల్లికి ఎందుకు వెళ్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెన్నూరులో నిస్వార్థంగా పనిచేసిన. వాళ్ళకి పనిచేసి వాళ్ళకి సేవ చేసిన తర్వాత టీఆర్ఎస్ సెంటిమెంట్ వేవ్తో నన్ను ఓడగొట్టారు. అప్పటికి 2 ఎలక్షన్స్ అయిన తర్వాతనే బెల్లంపల్లి చూస్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఇంత సేవ చేసిన తర్వాత కూడా నన్ను ప్రజలు ఇది చేసినందుకు మూవ్ అయినా. ప్రజల మీద మీరు కక్ష కట్టారా? నేనేం కక్ష కట్టలేదు. ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్న ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జైపూర్, కోటపల్లి, వేమన్పల్లం నాకు ఓట్లు దొరికినాయి. సింగరేణి బెల్ట్లో ఏమైందంటే సింగరేణి సోదరులు అందరూ వాళ్ళు మొబ్బు చూపించారు టీఆర్ఎస్ మీద. నాకు కక్ష ఏముంటుందండి ఇది ఇట్లా. తెలంగాణ ఉద్యమంలో మీ సోదరుడు కూడా భారీగా చేశాడు కదా. అవును అంటే చెప్తే కదా మా కాంగ్రెస్ పార్టీలో మేము చెప్పుకోనీకే పబ్లిసిటీ చేయలే, జనాలకు పోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ జరగండి, టీఆర్ఎస్ పార్టీ వేర్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రెజెంటింగ్ దేర్ కేస్ చూపెట్టదంటారు అంతే. ఇప్పుడు వాళ్ళు సెంటిమెంటల్ వేవ్ని క్యాపిటలైజ్ వాళ్ళు చేసుకున్నంత కాంగ్రెస్ పార్టీ చేసుకోలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయింది. సో మీ నాయన లాంటి వాళ్ళు కొంతమంది వృద్ధులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని సోనియా గాంధీ చెవులు కుట్టారని ఆ వార్త నిజమేనా? వాస్తవం. ఫాదరు ఏ రోజు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పిన మాట వాస్తవం, దేర్ ఇస్ నో డౌట్. ఇక వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండే, ఇక నేను దాంట్లో నేను డీటెయిల్గా పోలేను ఎందుకంటే నేను అంత ఆ టైంలో ఇన్వాల్వ్ కాలేదు. అది చాలా పెద్ద హై లెవెల్లో అయింది. ప్రణబ్ ముఖర్జీ అంకుల్, నాన్నగారు ఆ లెవెల్లో అంత లెవెల్ నేను పోలే. అప్పుడు ఆ టైంలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. పార్టీలు మారడం నష్టపరిచిందా మిమ్మల్ని వ్యక్తిగతంగా? సర్టన్లీ. నాకు నిజంగా చెప్పాలంటే నేను 2016లో పోవాలి నాకు ఉద్దేశం లేకుండే. నేను ఇవాళ అందుకోసం నాకు కూడా వాస్తవంగా చెప్పాలంటే కొంచెం ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్. బెల్లంపల్లిలో కూడా వర్గపోరు నడుస్తుందిగా, అది ఎప్పుడూ ఉంటుంది. వర్గపోరి కాంగ్రెస్ పార్టీలు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్రూపులు ఉన్నాయి, ప్రతి ఒక్కడు నా స్వార్థం కావాలి, నా రైట్ కావాలి, నాదైది, ఇక దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా బతకాలి అంతే. చెన్నూరులోనే మంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని సృష్టించుకొని మీరు బెల్లంపల్లిలో ఏ పాత్ర లేకుండా సృష్టించుకుంటారా? ఇప్పుడు జనాలలో తెలుసు నా గురించి. చెన్నూరులో ఆ టైంలో నేను ఫస్ట్గా ఇది చేసినాక నేను పబ్లిసిటీ చేసుకోనికి అప్పుడు అవగాహన కూడా తక్కువ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటాం. జనాలలో తిరిగిన తర్వాత జనాల పల్స్ గురించి అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత చేసుకునే పనులు ఎవరైనా మాట్లాడతారండి. గెలవకపోతే అపోజిషన్ సైడ్ నుండి బయట కూర్చొని పనిచేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఎవరు వినరు, సొంత డబ్బు ఖర్చు అవుతుంటుంది ప్రతిదానికి. ఎవరిని 10 రూపాయలు అడగలేము, అయ్యా ఇయ్యే అని నేను చెప్పలేను. అందరికీ ఏంది ఒక దిస్ థింగ్, ఈయనకేం తక్కువ ఉంది, ఈయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇలా 9th నీది ఉన్నాడు, ఇప్పుడు నువ్వు అన్నట్టే డబ్బులు కుమ్మరిస్తారా? అట్లా కాదు, కుమ్మరిచ్చడం సమస్య కాదు. పాయింట్ ఏంటంటే ఏది ఏం డబ్బు యూటిలైజేషన్ అయినా కానీ ఇట్ షుడ్ బి యూస్ ఫర్ అ ప్రాక్టికల్ పర్పస్. ఇప్పుడు నేను ఉన్నా పోతా, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో మనకు పెళ్ళి అవుతుందో, ఏదో చావు అవుతుందో, ఏదో ఒకటి వాట్ ఎవర్ బెస్ట్ నేను సపోర్ట్ చేయగలుగుతానో ఆ సపోర్ట్ చేసుకుంటూనే పోతున్నా. బెల్లంపల్లి వాట్ ఎవర్ పాసిబుల్. ఎక్కడెక్కడ నేను ఇప్పుడు కోవిడ్ అయితే దగ్గర సిలిండర్లు పెట్టిన, వాళ్ళకు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టిన, ఒక 2 వ్యాన్లు తిప్పించిన, దాదాపు దగ్గర ఒక 200 పేషెంట్స్కి నేను ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అటువంటి సేవలు ఎన్నో చేసుకుంటూ పోయినాం. 2018లో బెల్లంపల్లి నుంచి పోటీ చేశారు కదా, మరి ఇప్పుడు ఆల్రెడీ 2022. అవును. ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నేతగా మీరు బెల్లంపల్లి ఏం చేశారు? నాకు చేసే అవకాశమే లేదు కదా. ఏం చేస్తాను నేను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నయ్య ఉన్నాడు, ఆడ చేస్తుండడు, ఆడ ఏం జీరో డెవలప్మెంట్ ఉంది. దెర్ ఇస్ నో రోడ్స్, దెర్ ఇస్ నో డెవలప్మెంట్, దెర్ ఇస్ నథింగ్. నో యాజ్ అన్ ఒపోజిషన్ మ్యాన్ నాకు అవకాశం ఏమున్నది? నేను క్యాండిడేట్ కింద నేను గెలవడానికి ట్రై చేస్తా, కానీ గెలిచిన తర్వాతనే ఏమైనా నేను దాంట్లో సపోర్ట్ చేయగలుగుతా. గెలవక ముందు నేనేం చేస్తా, అప్పటికి నా సొంతంగా స్వయంగా వాట్ ఎవర్ కాంట్రిబ్యూషన్ నేను చేయాలని నేను చేస్తూనే ఉన్నా. సో మరి రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు మీరే అన్నారు తెలంగాణ ఇచ్చింది మేమే కానీ అట్లా చూపెట్టుకోలేకపోయాం, మరి ప్రతిపక్షంగా మీరు అక్కడ పాత్ర వహిస్తున్నారా?
ప్రతిపక్షంగానే పర్టికులర్గా నేను దాన్ని వాయించడం నేను చేయలేదు, ఎందుకు దాంట్లో దాచుడేమో దాంట్లో. కానీ నేను అక్కడ అందరు జనాల మా క్యాడర్తో తిరిగి అది చేసి ఇది చేసి ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు వాళ్ళు జనాభా ఇప్పుడు బెల్లంపల్లి ఏంది నాకు ఇచ్చిన అవకాశము 10 రోజులలో వాళ్ళు 44,000 ఓట్లు ఇచ్చిన తర్వాత నాకు ఒక జుమ్మదారి పెరిగింది. ఆ జుమ్మదారిని నేను కాపాడుకోవాలంటే నేను ఇంకా పని చేయాలి. పని చేయడానికి నాతో చేతనైనంత చేస్తున్నా, ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తా, ఇంకో 6 monthsలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమాన్ని పెట్టి. టీఆర్ఎస్ఏ గోర్లు ఇస్తుంది, బర్రెలు ఇస్తుంది, చేపలు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం, నీళ్లు తాగిపిస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో విద్యార్థులకు కూడా అన్నీ ఇస్తాం. మరి అసలు వేరే పార్టీలకు టికెట్ ఎందుకు వేయాలి, అసలు ఓటు ఎందుకు వేయాలి అని వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు కదా. వాళ్ళు జనాలు ఏం చేస్తున్నారు, జనాలు అందరూ ఇప్పుడు ఏడికి పోయినా, ఇప్పుడున్న ప్రెసిడెంట్ క్యాండిడేట్ దుర్గం చిన్నయ్య గారు, ఆయన ఏడికి పోయినా కూడా జనాలు అడుగుతున్నారు నువ్వేం చేసినావని. లేకుండా దర్ ఇస్ ఆల్వేస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ డిస్కషన్ అవుతుంది. ఆంటీని నమ్ముకురా మీరు? ఏంది వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని నమ్ముకురా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లనే ఉంది కదా. ఏది ఏమున్నా కానీ వ్యతిరేకం అనేది ఎట్లా వస్తుంది జనాలలా? మనిషి పని చేస్తే ఆటోమేటిక్గా దాని గురించి డిస్కస్ చేస్తారు, పని చేయకుంటే పని చేయలేదంటారు. ఇది జనాభా పల్సు ఎవరు రీడ్ చేయలేరు. జనాలు ఏది చెప్పినా ఏ ఆలోచన ఉన్నా ఒక ఆశ మీదకెళ్ళి ఎవరైనా ఎలక్షన్ కొట్లాడతారు. అప్పటికి జనాల మీద ఒక ఆశ పెట్టుకొని ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మన పేరు మీద అయితే వ్యక్తిగతంగా నేను అనుకునేది, నేను ఎవరిని ఇప్పటిదాకా దాంట్లో ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి లాస్ చేయలేదు. అదొక నేమ్ని కాపాడుకుంటూ పోతున్నాము, కష్టపడతాము. జనాలకు చేసే సేవల గురించి వాళ్ళకు ఏంటంటే ఒక ఆశ పెట్టినాం. నేను చెన్నూరులో ఇంత పని చేసిన, ఇది చేసుకున్న ఇదే నేను బెల్లంపల్లి. ఒకవేళ నేను లాస్ట్ టైం వెళ్ళి చూస్తే ఇవాళ దాదాపు దగ్గర 300-400 కోట్ల రూపాయల వరకు పనులు చెప్పించుకుంటుంటారు. ఎట్లా చేయించేవాళ్ళు? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది. ఆ లెవెల్లో ఏం మ్యానిపులేట్ చేయాలి, ఏం డిస్కస్ చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం స్ట్రెంగ్త్ ఉంటుందో అది మాకున్న అవగాహనతో మేము చేస్తుంటాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది, ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నది. కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గిట్ట నువ్వు గెలిచినట్టే పార్టీ ఎందుకు మారుతాం? అవసరం లేదు. అవును, నేను గెలిస్తే కదా, గెలిస్తే బీఎస్పీ పేరు మీదే కొట్లాడుతుంటే దిగుడు. ఇప్పుడు ఒక పార్టీ పేరు మీదకి వెళ్ళి గెలిచిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిపోవడం అంటే మనకు అట్లా అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు నేను ఒక మంచి ఉద్దేశంతో ఓడిపోయినందుకు కాంగ్రెస్లో రావాల్సి వచ్చింది. దాని తర్వాత అప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుంతియా గారు ఫోన్ చేసి నాన్నగారి పేరు తీసుకున్న తర్వాత హైకమాండ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పిలుపు వచ్చింది. దీన్ని మా నాన్నగారి పేరు ముంగట తీసుకున్న ఈ అవకాశాన్ని కంటిన్యూ చేస్తున్నాం. దేర్ ఇస్ నో డౌట్. మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ఒక డౌట్ ఏంటంటే బీజేపీలో కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వరనే మీ బ్రదరు బీజేపీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్లో జంప్ అయ్యారన్న వార్త వినబడుతుంది. మీరు దయచేసి ఒక మాట వినాలి. నేను కాంగ్రెస్ పార్టీలో 2020లో వచ్చిన. మా తమ్ముడు 19లో ఎలక్షన్ ఓడిపోయినాక టికెట్ రానందుకు ఆయన పోయి బీజేపీలో నాకు కూడా వాళ్ళు అడిగారు, బీజేపీ సోదరులు వచ్చి జాయిన్ కామంటే నేను ఆటోమేటిక్గా అన్నాను నేను రాను. మీ పాలసీస్ వేరు, ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. నాకున్న ధైర్యము, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మీ దగ్గర ఉండదు. మీ దగ్గర మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక రెప్యుటేషన్ వచ్చింది మా నాన్నగారి ద్వారా. మేము బై అండ్ లార్జ్ ఒక అవకాశం దొరికింది, నేను దాన్ని కాపాడుకుంటాము కూడా పోవాలి. ఏంది మా నాన్నగారి పేరుని యాజ్ ఎ వీకర్ సెక్షన్ మ్యాను దాన్ని యాజ్ అని చెప్ప. ఇంకోటి నా సెల్ఫ్ ఇంటర్నల్ కాన్షియస్ కూడా ఉంది కదా. ఆ కాన్షియస్ నన్ను ఎప్పుడు పర్మిట్ చేయలేదు ఆ పార్టీకి పో ఈ పార్టీకి పో. కొన్ని వ్యక్తిగతంగా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ టైంలో 16కు పోవాల్సి వచ్చింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ మై ఓన్ వే. ఇక మా బ్రదర్ పోయి బీజేపీలో ఉన్నాడు అనుకో, ఆయన అడ్వైజర్స్ ఉన్నాడు, ఆయన సొంత డెసిషన్ ఆయనది. దాంట్లో మేము డిస్కషన్ చేయలేము. ఫ్యామిలీ ప్రకారంగా మాట్లాడతాం. వన్స్నే వేరే అంటే పాలిటిక్స్ మేము మాట్లాడం. ఇప్పుడు బీజేపీలో ఆయన ఉన్నాక ఆయన పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన మాట్లాడారు, నేను మాట్లాడు. ఎందుకంటే వ్యక్తిగతమైన డెసిషన్ అది. He has his own policies in BJP. I have my own policies in Congress. So personal relationship ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? ఏ ఫ్యామిలీ చిన్న గొడవలు ఉంటాయి కదండి. ఇంత సమ్మిగా ఉన్నారు మీరు ఇంకా కూడా. మీరు రేవంత్ రెడ్డి ఏమో అసలు పుప్పిస్తుంటారు బాణాలు. మరి పుణిపుచ్చుకుంటారా మరి మీరు రాజకీయంగా? అరే ఇప్పుడు డిపెండ్స్ అండి. మీరు ఒకటి నా పర్సనల్ అబ్జర్వేషన్, 1 వర్కింగ్ ఎక్స్పీరియన్స్, 2 కమ్యూనికేషన్ స్కిల్స్,
3, acceptable debating capacity. 4th, most important, your grasping power of the subject. ఇప్పుడు అన్నిట్లో యూ మే నాట్ బి సక్సెస్ఫుల్, కానీ మీరు ఎంత ఓపికతోని దాన్ని సహించుకొని దాన్ని మీరు మాట్లాడే అవకాశాన్ని గిట్ట మీరు తీసుకున్నాక అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఫస్ట్ గిట్ట నువ్వు పెంచుకుంటే ఏ సమస్య వచ్చినా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. అది ఆ ధైర్యం రావాలి ఒక మనిషికి. సో గతంలో మీకు మహాగఢ ద్వారా టికెట్ రాలేదు, బెల్లంపల్లి కాంగ్రెస్ సిపిఐకి వెళ్ళింది కదా. మరి రాష్ట్రపతి ఎన్నికల్లో సోనియా గాంధీకే మద్దతు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్ రాబోయే రోజుల్లో 2 ఒకటే అవకాశం ఉందని కూడా వార్త ఏది మరి పరిస్థితి? అది ఇట్స్ నాట్ ఇన్ మై పర్వ్యూ టు ఆన్సర్. ఎందుకంటే అది సీనియర్ లెవెల్, కేసీఆర్, కేటీఆర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. నేనేం అడుగుతున్నా అంటే సేమ్ అదే మళ్ళీ ఒకవేళ జత కడితే మళ్ళీ టికెట్ మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు నాకు టికెట్ పరిశాని అవుతుందా కాదా అనే సమస్య ఇస్ నాట్ మై డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే నిలబడతారా? ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ఖచ్చితంగా నిలబడతారా? పరిస్థితులు ఎట్లా టర్న్ అవుతాయో చూడాలి. సర్వే రిపోర్ట్లు అన్నీ నడుస్తున్నాయి. ఇండివిజువల్ అసెస్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆ ఇండివిజువల్ అసెస్మెంట్ని మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తా, అవకాశాలు మంచిగా అనిపిస్తే వి మే టేక్ ఎ కాల్. ఒకవేళ సర్వే రిపోర్ట్లలో అంత కంఫర్టబుల్గా లేదు, యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్, ఒకవేళ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సీనియర్ నాయకులు ఏం ఆలోచిస్తారో వ్యక్తిగతంగా దాని గురించి ఆలోచించిన తర్వాత వాళ్ళ పార్టీ హైకమాండ్ తీసుకునే డిసిషన్ మీదకి వెళ్ళిపోతాం. అంతే. నా కోరిక ఏముంది, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో కంఫర్టబుల్గా ఉండాలి. మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండి దాన్ని ఎక్కడ ముంగడ తీసుకుపోయి సేవ చేస్తేనే దట్ ఈస్ మై ఇంటర్నల్ హ్యాపీనెస్. చివరి ఊపిరి వరకు 3 రంగుల జెండా అనుకోవచ్చా? 100%. దర్ ఈస్ నో డౌట్. అరే నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఎందుకంటే 3 రంగుల జెండా మీద ఉన్నంత స్వతంత్రం, ఫ్రీడమ్ ఏ పార్టీలో లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు మాట్లాడవద్దు, ఎవరు దాంట్లోకి వెళ్ళి ఇది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, దాంట్లో ఉన్నంత కమ్యూనికేషన్ కెపాసిటీ ఫర్ ఇండివిజువల్ ఏ డెమోక్రాటిక్ పార్టీలో లేదు. సో అదే డెమోక్రటీకి 4-5 సీట్లు బహిరంగంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నంలో టికెట్ ఎవరికి ఇచ్చారో గుర్తు వరకు వచ్చింది. ఆ డెమోక్రటీ 2014 కావచ్చు, 2019 కావచ్చు. దట్స్ నాట్ ఇన్ మై రీచ్ టు ఆన్సర్. సో అంబేద్కర్ గారి మాట పేరు మీద ఈ కాలేజ్ని పెట్టారు, ఎంతోమంది స్టూడెంట్స్కి ఇక్కడ విద్యాదానం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సాటిస్ఫాక్షన్ అండి. మా నాన్నగారు 73లో కష్టపడి తీసుకొచ్చి కాలేజ్ పెట్టారు. ఆయన కాలేజ్ పెట్టడం కారణం కూడా 1955లో మాధవ్ సింగ్ అంకుల్ అని ఒక ఆయన సికింద్రాబాద్లో ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే, చాలా పెద్ద లీడర్ ఉండే. ఆయన ఇంటికి పోతే అప్పుడు మెసేజ్ వచ్చింది ఆయనకు, డాక్టర్ అంబేద్కర్ ఆయన ఇంటికి వస్తున్నారు. అప్పుడే ల్యాండ్ అయ్యాడు, నాంపల్లి స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వచ్చిండు ముంబైకి వెళ్ళి. అయితే మాధవ్ సింగ్ గారు పోయి ఆయన రిసీవ్ చేసుకొని ఆయన ఇంటికి తీసుకొస్తే అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు నాన్నగారితో కలిశారు. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, మీరు ఏమన్నా చేసినా వీకర్ సెక్షన్ కోసం కాలేజ్ స్టార్ట్ చేయండి. ఆయన ఇచ్చిన అడ్వైజు, ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా మా నాన్నగారు ఒక చిత్తశుద్ధితో పట్టి ఈ కాలేజ్ స్టార్ట్ చేసిండు 73లో. అప్పుడు చేసినప్పుడు ఒక 5గురు కమిటీ ఉండే సొసైటీ. అప్పుడు మేము చిన్నపిల్లలము. ప్రెసిడెంట్ వివి గిరి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. నాన్నగారు ఎంపీ అప్పుడే. ఆ ఎంపీ కెపాసిటీతో నుంచి ఆయన కష్టపడి కాలేజ్ స్థాపించి మళ్ళీ చిన్నారెడ్డి గారి గవర్నమెంట్లో హౌసింగ్ బోర్డు నుంచి ఒక ఒప్పందం చేసుకొని ల్యాండ్ తీసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేసి దాదాపు 150,000 మందికి ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించారు, ఆల్ వీకర్ సెక్షన్స్. ఎప్పుడు మేము ఇక్కడ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు మాది. మా నాన్నగారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్షన్స్ ఏమిచ్చిందంటే ఇక్కడ డబ్బులు సంపాదించొద్దు, మేము చేసేది ఏంటంటే ఏదేం చేసినా కూడా ఇట్ ఈస్ వీ నాట్ చార్జ్ వీకర్ సెక్షన్ పీపుల్. ఆ పాలసీ ఈవెన్ టుడే వీ కంటిన్యూ. సో రెగ్యులర్గా ఇక్కడ కాలేజ్లో టైం స్పెండ్ చేస్తారు, ప్రజలతో టైం స్పెండ్ చేస్తారు. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? నాకా ఒక ఫామ్ ఉందండి, ఆడికి పోతా, ఆడ వాకింగ్ చేసుకుంటా, స్విమ్ చేసుకుంటా. నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్టు. క్రికెట్ నేను అధ్యక్షుడిగా పనిచేసిన హెచ్సిఏలా, దాంట్లో కూడా 10 ఏళ్ళు పనిచేసిన. ఆడ స్టేడియం కట్టించినాము, క్రికెట్ ఇచ్చేసినాము, టెక్నికల్ కమిటీ మెంబర్గా గవాస్కర్ టీంలో బీసీసీఐలో ఉన్నాం. సో రకరకాలుగా మల్టీఫేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి మాకు.
సో అవి కంటిన్యూ చేస్తూ ఉంటాను. స్పోర్ట్స్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ ఫిట్నెస్ మంత్ర ఏంటి? ఫిట్నెస్ మంత్ర ఏం లేదండి. ఒకట ఫస్ట్ ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. రెండోది పొద్దున్న లేవగానే కంపల్సరీగా యూ హ్యావ్ టు డూ బెండింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. ఓకే, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ ఫర్ ఎవ్రీబడి. అది ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుంటే యూ విల్ కంటిన్యూస్లీ బీ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. దట్ ఈస్ మై అడ్వైస్. ఇక కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. దండదార వారసత్వం వచ్చినట్టు ఆస్తులను పెంచారా? అంటే ఆస్తులను పెంచారా? ఇక అది జర పర్సనల్ క్వశ్చన్. బిజినెస్ చేసుకుంటున్నా కూడా, ఇది చేసినా కూడా ఎవరిది ఇది అనేది ఇంటర్ఫియర్ కాము. మాది ఏందో మాది కాపాడుకుంటాం, మేము ఇది చేస్తాము. మన నాన్నగారి పేరుని కాపాడడం మా ఫస్ట్ లక్షణం. సెకండ్, పొలిటికల్గా ఎంత మనం గ్రో కాగలుగుతామా అని అది. ఇక్కడ ఉన్న మా ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకున్నదే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇన్ టుడేస్ లా ఈజ్ ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? అవి పెడుతూనే ఉంటాయి. అది ఏముందంట. సో థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ చేశారు. మరి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం సార్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ షో. రైట్ మేడం, వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్, మీరు కూడా అడగగానే టైం ఇచ్చినందుకు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వినోద్ గారి గురించి తెలుసుకున్నాం కదా. మాజీ మంత్రిగా ఆయన చేసిన సేవల గురించి ఈరోజు చూసాం కదా. సో ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. అంతవరకు సెలవు.